కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. ఈరోజు మనం జిఎస్ లక్ష్మి గారు రాసిన అతను ఆమె కాలం బహుమతి కథల మణిహారం అనే కథా సంపుటి నుండి కలికి కాత్యాయిని అనే కథ విందాం. పొద్దున్నే విజయవాడ నుంచి అన్నయ్య ఫోన్. కంగారు పడుతూ ఎత్తింది కాత్యాయిని. ఏమైందిరా, అంతా బాగున్నారు కదా? అంతా బాగానే ఉన్నాం. నాన్నగారు షష్ఠి పూర్తి అనుకున్నాం కదా, అది ఈ నెల 26కి చేద్దాం అనుకుంటున్నాం. పిల్లల్ని తీసుకొని 2 రోజుల ముందే వచ్చాయి. బావగారికి కూడా చెప్పు. ఏమిటి, ఈ 26? ఇంకా 10 రోజులే కదరా ఉంది. కాస్త నెల్లాళ్ల ముందే చెప్పమన్నాను కదరా. నాకు సెలవు దొరకాలి, పిల్లలకి చూసుకోవాలి. కాత్యాయని మాట పూర్తి కాకుండానే అవతల నుంచి రాజారావు, ఇది తప్పితే తర్వాత రోజులు అస్సలు బాగలేవట. నిన్ననే ఖరారు చేశాం, అందుకే పొద్దున్నే చేస్తున్నా. అన్నీ చూసుకొని 2 రోజుల ముందే వచ్చేయి. కాంతి అమెరికా నుంచే చంటి పిల్లని చంకనేసుకొని వచ్చే వారం వచ్చేస్తుంటే నీకేమిటే? అవతల ఫోన్ పెట్టేసిన శబ్దం విని కాసేపు ఆలోచనలు స్తంభించి అలాగే నిలబడిపోయింది కాత్యాయిని. 10 రోజుల్లో ఢిల్లీ నుంచి విజయవాడ ప్రయాణం అంటే ఏమనుకుంటున్నాడు? పైగా కాంతి అమెరికా నుంచి వస్తుందట. రాదు మరి. దాని మొగుడు అది నించోమంటే నించుంటాడు, కూర్చోమంటే కూర్చుంటాడు. టికెట్ కావాలంటే ఆకాశాన్ని దింపైనా సాధిస్తాడు. అలాగా తనకెలా కుదురుతుంది? తన పిల్లలు రవి 8th క్లాస్, రేఖ 6th క్లాస్ చదువుతున్నారు. రోజు స్కూల్లో ఏదో ఒక టెస్ట్ పెడుతూనే ఉంటారు. అది కాక ట్యూషన్. 10 రోజులు ట్యూషన్ మానేస్తే వీళ్ళు వెనకబడిపోరు. ఇవాళ అప్పుడే 16వ తారీఖు. మరో 4 రోజుల్లో ఢిల్లీ నుంచి విజయవాడకి టికెట్లు దొరుకుతాయా? అసలు తనకు సెలవు దొరుకుతుందా? తన మాట అలా ఉంచితే అన్నాళ్ళు సెలవు ఇవ్వడానికి పిల్లల స్కూల్ ప్రిన్సిపల్ ఒప్పుకుంటాడా? రాను పోను కలిపి 4 రోజులు ప్రయాణానికి సరిపోతుంది. అక్కడ 2 రోజులు ఉన్నా కూడా కనీసం వారం రోజులు సెలవు కావాలి. వీకెండ్ కలిసి వచ్చినా బాగుండేవి. గబగబా క్యాలెండర్ చూసింది కాత్యాయిని. 26వ తారీఖు గురువారం అయింది. వారం మధ్యలో. ఛ! అన్నల మీద పీకల దాకా కోపం వచ్చేసింది కాత్యాయనికి. ఇప్పటికి 4 నెలల నుంచి నాన్నగారు షష్ఠి పూర్తి జరపడానికి చర్చలు జరుగుతున్నాయి. ముందు అసలు షష్ఠి పూర్తి చేసుకుందుకు నాన్నగారు ససేమిరా ఒప్పుకోలేదు. అన్నలిద్దరూ, తమ్ముడు, అక్క, చెల్లెళ్ళిద్దరూ, అలా పిల్లలందరూ కలిపి పట్టుబడితే తప్పక ఒప్పుకున్నారు. అప్పుడే కాత్యాయని అన్నలతో చెప్పింది, వారాంతం కలిసొచ్చేలా ముహూర్తం పెట్టమని, కనీసం నెల్లాళ్ల ముందైనా తనకు చెప్పమనిను. ఇప్పుడు ఇలా సడన్గా 10 రోజుల్లో అంటే ఒక్కసారి నీరసం వచ్చినట్లే కూలబడిపోయింది ఆమె. సలహా చెప్పడానికైనా భర్త రాజేంద్ర ఆఫీస్ పని మీద ఆగ్రా వెళ్ళాడు. రాత్రికి గాని ఇల్లు చేరడు. ఇప్పుడు ఎలాగా? ఆలోచనల్లో పడిన కాత్యాయిని పిల్లలిద్దరూ ఒకరి మీద ఒకరు అరుచుకుంటుండడంతో ఈ లోకంలోకి వచ్చింది. టైం చూస్తే 8 చేరుకుంటుంది. గట్టిగా అక్కడి నుంచే పిల్లల్ని ఒక్క కేక పెట్టి వంటింట్లోకి పరిగెట్టింది. పోనీ మానేస్తే? అయ్యో, మానేయడమా? నాన్నగారు ఫంక్షన్. తమని ఎంత గారంగా పెంచారు. ఎప్పుడు పరుషవాక్యం అనకుండా అమ్మ, తల్లి అంటూ తప్పితే మరోలా పిలవకుండా అందరికీ చదువులు, సంగీతాలు చేర్పించారు. నా పిల్లలే నా ఆస్తి అని అందరికీ గర్వంగా చెప్పుకునేవారు. అటువంటి నాన్నగారికి పండుగ చేస్తుంటే తను వెళ్ళకపోతే ఎలాగా? పిల్లల్ని కూడా తీసుకెళ్ళాలి. ఏదేదో ఆలోచిస్తున్న కాత్యాయిని తీస్తున్న చింతపండు పులుసు కాస్త కూరలో బదులు పక్క స్టవ్ మీదున్న పప్పులో పోసేసింది. హరెరే అనుకుంటూ, పోనీలే పప్పు పులుసు పోపు పెట్టేస్తే సరిపోతుంది అని సర్దుకోపోతుంటే ముందరి గదిలోంచి రేఖ, అమ్మా, నా ఇంగ్లీష్ నోట్స్ ఏది అని కేక పెట్టింది. అసలే ఒళ్ళు మండిపోతున్న కాత్యాయిని, ఇప్పుడే పులుసులో వేసేశాను అని అంతకన్నా గట్టిగా జవాబు చెప్పింది. అమ్మ మూడు అర్థమైపోయిన రేఖ మరింక మాట్లాడకుండా తన పుస్తకాలేవో తనే చూసుకోవడం కాకుండా అన్నకు కూడా పుస్తకాలు సర్దుకోవడంలో సాయం చేసింది. పిల్లలిద్దరిని స్కూల్ బస్ ఎక్కించి ఆఫీస్కి బయలుదేరుతూ ఇంటికి తాళం వేస్తుంది కాత్యాయిని. పక్క ఫ్లాట్లో ఉన్న ఆయన ఆఫీస్కి వెళ్తుంటే వాళ్ళ ఆవిడ తలుపు దాకా వచ్చి సాగనంపి లోపలికి వెళ్ళడం చూసింది. ఆవిడ కూడా కాత్యాయన్ని చూసింది. ఒక్క క్షణం కాత్యాయని మనసులో అసూయ లాంటి భావం తొంగి చూసింది. ఎంత అదృష్టవంతురాలో! మొగుడు ఆఫీస్కి వెళ్ళగానే తను కూడా ఇంత తినేసి ఎంచక్కా తనకిష్టమైన పుస్తకం చదువుకుంటుందేమో. ఏమో,
టీవీ సీరియల్స్ కూడా చూస్తుండొచ్చు. ఇంకా ఫ్రెండ్స్కి ఫోన్ చేసి ఎంచక్కా కబుర్లు కూడా చెప్పుకుంటుందేమో. ఒక్కసారి తన ఆలోచనలకి తనకే నవ్వొచ్చింది. సరిగ్గా తనలాగే ఆవిడ కూడా తనని చూసి అసూయ పడొచ్చు కదా. ఎంచక్క రోజుకో గంజి పెట్టిన ఇస్త్రీ చీర కట్టుకొని ఈవిడ ఆఫీస్కి వెళ్తుంది. ఎంత అదృష్టమో, రూపాయికి పావలకి మొగుణ్ణి డబ్బులు అడగక్కర్లేదు కదా అనుకుంటుందేమో. అంతే, దూరపు కొండలు ఎప్పుడూ నునిపే. పాడేవాళ్లకు తెలుస్తాయి అందులో సాధక బాధకాలు. ఆఫీస్కి వెళ్తున్నంతసేపు షష్ఠి పూర్తికి వెళ్లడం ఎలాగా అన్న ఆలోచనే కాత్యాయనికి. ఒక్కసారి చిన్నప్పుడు పాడుకునే పాట గుర్తొచ్చింది. కలవారి కోడలు కలికి కామాక్షి, కడుగుతున్నది పప్పు కడవలో పోసి, అంతలో వచ్చేను ఆమె పెద్దన్న, కాళ్లకు నీళ్ళిచ్చి కన్నీళ్లు నింపే. అలా కన్నీళ్లు పెట్టిన చెల్లెల్ని చూసి, ఎందుకు కన్నీళ్లు ఏమి కష్టాలు, తుడుచుకో చెల్లెల ముడుచుకో కురులు, ఎత్తుకో బిడ్డను ఎక్కువ అందలము, చేరి మీ వారితో చెప్పిరావమ్మా అంటారు అన్నగారు. అప్పుడు ఆ ఉమ్మడి కుటుంబంలో ఉన్న కలవారి కోడలు అత్తగారు మామగారి నుంచి వరుసగా అందరినీ పుట్టింటికి వెళ్ళడానికి అనుమతి కోరుతుంది. ఒక్కసారిగా నవ్వు లాంటిది వచ్చింది కాత్యాయనికి. అది నవ్వో ఏడుపో కూడా అర్థం కాలేదామెకి. ఆ రోజుల్లో ఉమ్మడి కుటుంబాల్లో అత్తవారింట్లో కోడళ్లని అదుపాజ్ఞల్లో ఉంచేవారని, స్వేచ్ఛా స్వతంత్రాలు లేకుండా ఆడవాళ్లు కుటుంబ సాంప్రదాయాల్లో నలిగిపోయేవారని అందరూ తెగ బాధపడేవారు. ఇప్పుడు ఆ ఉమ్మడి కుటుంబాలు పోయాయి. ఒక ఊళ్ళో ఉంటున్నా పెళ్ళయ్యాక ఎవరిల్లు వారిదే. అన్నదమ్ములు కాదు, తల్లిదండ్రులు కూడా పిల్లల్ని వేరేగా కాపురాలు పెట్టించేస్తున్నారు. మరిప్పుడు అలాంటి ఆంక్షలేమీ లేకుండా ఆడపిల్ల అనుకోగానే పుట్టింటికి వెళ్ళగలుగుతుందా? ఈ చదువులు ఉద్యోగాలు వచ్చాక వారి పని పెనం మించి పొయ్యిలో పడ్డట్లయింది. తగిలించుకున్న బంధాలు, తగులుకున్న బాధ్యతలు, మనసు మదన పడుతున్న మెదడు పనిచేయక తప్పని పరిస్థితుల్లో ఆడవారికి అప్పుడు ఇప్పుడే కాదు, అసలు ఎప్పుడైనా స్వేచ్ఛా స్వాతంత్రం ఉంటాయా? ఆఫీస్లో అత్తగారు లాంటి ఆ మహంకాళిని సెలవడగడానికి ఎంత ధైర్యం కావాలో. పిల్లల స్కూల్ ప్రిన్సిపల్ ఆంటోనీ ఖచ్చితంగా రూల్స్ పాటించే మామగారు లాంటివాడు. ఆయనకేం చెప్పాలో. పిల్లల ట్యూషన్ టీచర్ ఇంటి పెత్తనం చెలాయించే పెద్ద తోడికోడల్లాంటిది. ఆవిడేం అడ్డుపుల్లేస్తుందో. ఇప్పుడు ఈ షష్ఠి పూర్తికి తను వెళ్లాలంటే ముందు అత్తగారు లాంటి తన బాస్ నొప్పించాలి. కాత్యాయని బాస్ నిక్కచ్చైన మనిషి. పనిలో ఒక పట్టాన దేనికి సర్దుకుపోదు. అన్నీ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఆ ఆఫీస్లో అందరూ ఆవిడ్ని అత్తగారు అని హడలిపోతూ పిలుచుకుంటారు. ఇప్పుడు ఇంతకీ ఆ అత్తగారు సెలవిస్తుందో ఇవ్వదో. ఆ మధ్య మొగుడు పిల్లలు చాలా సరదా పడ్డారని వేసవి సెలవుల్లో ఒక 10 రోజులు టూర్ ప్రోగ్రాం కోసం సెలవడిగితే పనిచేసే వయసులో పనే చేయాలని, విహారాలు గట్రా రిటైర్ అయి ఖాళీగా తోచినప్పుడు వెళ్లాలని గంట సేపు నిలబెట్టి కడిగేసింది. అందులోనూ ఆవిడికి ఇటువంటి సంప్రదాయాలు వేడుకలు అస్సలు తెలీదేమో. ఎవరైనా ఇటువంటివి చెప్తే జాతీయ ఆదాయాన్నంతా ఈ సంప్రదాయాల పేరును తగలేస్తున్నారని లెక్చర్లు ఇస్తుంది. ఆవిడ పేరు సుగుణ, కానీ ఆవిడ నిరంకుశ ధోరణికి బలైపోతున్న ఆఫీస్లో పనిచేస్తున్న వాళ్ళందరూ దుర్గుణ అని పిలుచుకుంటారు. అందుకే భయపడుతూనే ఆఫీస్కి వెళ్ళాక కాస్త ధైర్యం తెచ్చుకొని ఆవిడ క్యాబిన్లోకి అడుగుపెట్టింది కాత్యాయని. గుడ్ మార్నింగ్ మ్యామ్. ఎస్, ప్రశ్నార్థకంగా చూసింది. నాకు నెక్స్ట్ వీక్ లీవ్ కావాలి మ్యామ్. గొంతులో అర్థింపు. ఎనీథింగ్ సీరియస్? విషయం చెప్పింది కాత్యాయని. అంటే ఏమిటన్న ఆవిడికి షష్ఠిపూర్తి అంటే ఏమిటో వివరంగా చెప్పింది. ఆ దుర్గుణ కనుబొమ్మలు ముడిపడ్డాయి. అసలు మీకేమైనా బాధ్యత అంటూ ఉందా? అసలే దేశం ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే మీరు 60వ సంవత్సరాలు పుట్టినరోజులు పండుగలు చేసుకుంటారా? ఎంత డబ్బు వేస్ట్, ఎంత శ్రమ వేస్ట్, ముఖ్యంగా ఎంత టైం వేస్ట్. అక్కడికి వెడితే నీ పనంతా పేరుకుపోతుంది. మిగిలిన వారికన్నా ఎంత వెనకుంటావు. అక్కడికి వెళ్లకుండా ఆ వారం రోజులు పనిచేస్తే నీ పర్సనల్ రిపోర్ట్ ఎంత బాగుంటుంది. ఇవన్నీ ఆలోచించుకొని అడుగు అంటూ ఆకుకి అందకుండా పోకకి పొందకుండా మాట్లాడి పంపించేసింది. ఆవిడ లీవ్ ఇస్తానందో ఇవ్వనందో మటుకు కాత్యాయనికి అర్థం కాలేదు. ఈ లోపల లంచ్ టైం అవనే అయింది. గబగబా పిల్లల స్కూల్కి పరిగెట్టి వాళ్ళ ప్రిన్సిపల్ని కలుసుకొని లీవ్ కోసం లెటర్ ఇచ్చింది.
అది పుచ్చుకొని ఆయన సీరియస్గా చూసి, ఇప్పుడు ఇయర్ మధ్యలో స్టూడెంట్స్ క్లాసెస్ని మిస్ అయితే వెనకపడిపోతారు, అటెండెన్స్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. మా పిల్లలకి పూర్తి అటెండెన్స్ ఉందండి, మధ్యలో అందుకుంది కాత్యాయని. అయినా కూడా టెస్ట్ మిస్ అయిపోతారు, మళ్ళీ మళ్ళీ టీచర్స్ పెట్టలేరు, ర్యాంక్ తగ్గిపోతుంది. కాత్యాయని ఏమీ మాట్లాడలేకపోయింది. అవును కాదు అనకుండా ఆయన, సరే క్లాస్ టీచర్కి పంపిస్తాను అనేశాడు. సాయంత్రం ఆఫీస్ అవగానే పిల్లల ట్యూషన్ టీచర్ దగ్గరికి పరిగెట్టింది. 4 సబ్జెక్ట్స్కి 4 మెరికల్ లాంటి వాళ్ళని చేర్చుకొని కోచింగ్ సెంటర్ నడుపుతుంది ఆవిడ. ఆవిడ పేరు దుర్గామాత అంటారు. ఆ దుర్గామాతకి భయపడినట్లే అందరూ ఆవిడంటే గడగడా వణికిపోతుంటారు. పాఠాలు చెప్పేవాళ్ళు, చెప్పించుకునేవాళ్ళు, వాళ్ళ పేరెంట్స్ అందరూ ఆవిడ ముందు వంగిపోయి మాట్లాడతారు. ఆవిడ కనుక పిల్లల్ని అంత బాగా చదివిస్తుందని ఆవిడతో పాటు అందరూ అనేసుకుంటారు. మళ్ళీ ఆవిడకి పెద్ద చదువేమీ లేనేలేదు. ఒక్కొక్కరి అదృష్టం అలా ఉంటుందేమో. ఇంట్లో పెత్తనం చెలాయించే పెద్ద తోడుకోడల్లాగా కనిపిస్తుంది ఆవిడ కాత్యాయని కళ్ళకి. ఆవిడ దగ్గర కూడా కాత్యాయని పిల్లలకి 10 రోజుల సెలవు కోసం అర్జీ పెట్టుకుంది. అది చూసిన ఆవిడ కాత్యాయనిని ఒక పురుగును చూసినట్లు చూసింది. అది చూసి ఆవిడ కాత్యాయనిని ఒక పురుగును చూసినట్లు చూసింది. మహాపరాధం చేసినట్లు తలొంచేసుకుంది కాత్యాయని. చూడండి, మీ పిల్లల్ని కావాలంటే తీసుకెళ్లొచ్చు, కానీ తర్వాత మార్కులు తక్కువ వచ్చాయేమిటండి అని నన్ను అడగద్దు అంటూ ఆ కాగితాన్ని పక్కకు పడేసింది ఆవిడ. అక్కడ ఉండాలో అక్కర్లేదో తెలియక ఓ నిమిషం అలాగే కూర్చొని ఆ దుర్గామాత ఏదో ఇంతలావు పుస్తకాన్ని తీసి చూస్తుంటే ఇంక అక్కడి నుంచి లేచి వచ్చేసింది. వస్తూ వస్తూ ఇంటికొచ్చే దారిలోనే ఉన్న పిల్లలు సంగీతం నేర్చుకునే సంగీతం మాస్టర్ని కూడా కలిసింది కాత్యాయని. ఆయన ఉమ్మడి కుటుంబంలో గంభీరంగా ఉండే పెద్ద బావగారు లాంటి ఆయన. మనసులో ఏముందో ఎవరికీ తెలీదు, కానీ ఎక్కువ మాట్లాడకుండా కనుసైగలతోనే చాలా పనులు చేయించేసుకుంటుంటారు. కాత్యాయని అడిగిన దానికి ఆయన అవును కాదు అనకుండా తన ప్రథమ శిష్యుని వైపు చూశారు. ఆ శిష్యుడు పిల్లలు క్లాసులకు రావడం మానేసిన మాస్టర్కి మటుకు జీతం మామూలుగానే ఇవ్వాలనే పచ్చి నిజాన్ని తెలియపరిచాడు. డబ్బులు తలుచుకుంటే కాత్యాయనికి కడుపులోంచి బాధ లాంటిది వచ్చినా ఏదో కాస్త నయమే కదా అనుకుంటూ నీరసంగా ఇంటికి చేరింది. ఇంటికి రాగానే తనకు తెలిసిన ట్రావెల్ ఏజెంట్కి టికెట్ల కోసం ఫోన్ చేసింది. తత్కాల్లో ప్రయత్నించాలి తప్పితే ఇప్పుడైతే టికెట్లేవి లేవని ఖచ్చితంగా చెప్పేశాడు అతను. ఉదయం నుంచి జరిగిన తలుచుకుంటుంటే కాత్యాయనికి ఒక్కసారిగా నీరసం లాంటిది వచ్చేసింది. వెధవ జన్మ అని అసలు నేను ఎందుకు పుట్టాను సరే, ఆడదానిగా ఎందుకు పుట్టానో, పుట్టినంతలో తగుదనమ్మా అని పెళ్ళెందుకు చేసుకున్నానో, పెళ్ళైతే అయింది, పిల్లల్ని ఎందుకు కన్నానో, కన్నాను కానీ వాళ్ళని ఎందుకు చదివించాలనుకున్నానో. కాత్యాయనికి ఉడుకు మొత్తనం లాంటిది వచ్చింది. ఈ పిల్లల గురించి నేనే ఎందుకు ఇంత తాపత్రయపడాలి? నా ఒక్కరి పిల్లలేనా? రాజేంద్ర పిల్లలు కూడా కదా. రాని కాసేపట్లో వస్తాడు కదా. పెళ్ళైనప్పటి నుంచి అతనికి అతని పిల్లలకి ఇంత చేస్తుంది. ఒక్కసారి నా తండ్రి షష్ఠి పూర్తికి వెళ్లాలంటే ఇన్ని అడ్డంకులా? ఒక్కసారి కలవారి కోడల పాట గుర్తొచ్చింది కాత్యాయనికి. అందరూ వాళ్ళనడుగు వీళ్ళనడుగు అంటూ ఆఖరికి నీ భర్తనే అడుగు అంటారు. అప్పుడు ఆ కలికి కామాక్షి రచ్చలో కూర్చున్న రాజేంద్ర భోగి మా అన్నలొచ్చారు మా మంపుతారా అని అడుగుతుంది. అంతే, ఎంతైనా మొగుడు స్టాంప్ వేస్తే గాని ఏది జరగదు. వస్తాడుగా కాసేపట్లో, ఆ రచ్చలో రాజేంద్ర భోగి ఏం చేస్తాడో చూస్తాను అనుకుంది. ఆ రాజేంద్ర భోగి రానే వచ్చాడు. భార్య మణిగోడు విన్నాడు. ఆమె పడ్డ బాధ చూశాడు. వెన్నలా కరిగిపోయాడు. ఎందుకో అంత బాధ? మీ ఆఫీస్కి మెడికల్ లీవ్ పెట్టే, అంతగా అయితే నీకొచ్చే బెనిఫిట్స్ తగ్గుతాయంతే అని తేల్చేశాడు. మరి పిల్లల స్కూలు అటెండెన్స్ ఉంది కదా, మహా అయితే ఆ తర్వాత యూనిట్ టెస్ట్లో కాసిన్ని మార్క్స్ తగ్గుతాయి. కారణం మనకు తెలిసిందే కదా, ఏం పర్వాలేదు. మనసులో భారం కాస్త తగ్గుతున్న కాత్యాయని మరి ట్యూషను అంది. తేలిగ్గా తీసేశాడు రాజేంద్ర. దాందే ఉంది, ఎప్పుడో 12th తర్వాత వెళ్లే ఎంట్రన్స్కి రవిని ఇప్పటి నుంచి ప్రిపేర్ చేస్తున్నావు.
ఒక్కసారి మార్క్స్ తక్కువ వచ్చినా పర్వాలేదులే. రాజేంద్ర మాటలకి కాత్యాయన మనసు దూది పింజలా తేలిపోయింది. కళ్ళల్లోకి చెప్పలేని కళ వచ్చేసింది. ఉండు, నీకు మంచి కాఫీ తెస్తాను అంటూ వంటింట్లోకి వెళ్ళి కాఫీ కలుపుతుంటే టికెట్ల మాట గుర్తొచ్చింది. అంతే, మళ్ళీ అంతలోనే అంత సంతోషం ఆవిరైపోయింది. గబుక్కన హాల్లోకి వచ్చేసి, మరి టికెట్లు లేవుగా, తత్కాల్లో దొరుకుతాయో లేదో అని వాపోయింది. దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వలేదన్నట్లు కాత్యాయని మొహంలో భావాలు చూసి చెయ్యి లాగిపెట్టి తన పక్కన కూర్చోబెట్టుకొని ల్యాప్టాప్లో తను చూస్తున్న సైట్ చూపించాడు అతను. అది ఆన్లైన్లో విమానం టికెట్లు అమ్మే సైట్. అందులో పిల్లలకి కాత్యాయనికి కొన్న టికెట్ల వివరాలు చూపించాడు అతను. ఎయిర్లోనా, చాలా అయిపోతుందేమో. బాధ్యత ఆమెను జాగ్రత్త పడమంది. రాజేంద్ర చిన్నగా నవ్వాడు. ఇక్కడ ఫంక్షన్కి వెళ్ళడం చాలా ముఖ్యమైనది. నాకు రావడం కుదరదు. నువ్వు పిల్లలు సుఖంగా వెళ్ళి హాయిగా ఎంజాయ్ చేసి రండి. మిమ్మల్ని చూసి మీ నాన్నగారు అమ్మగారు చాలా సంతోషిస్తారు. ఆమెకి ఒక్కసారిగా చిన్నప్పుడు పాడిన పాటలోని ఆఖరు పదాలు గుర్తొచ్చాయి. నీ భర్తనే అనుమతి అడుగు అని తోడుకోడలు చెప్పగానే ఆ కలికి కామాక్షి భర్తని, రచ్చలో కూర్చున్న రాజేంద్ర భోగి, మా అన్నలొచ్చారు మమ్మంపుతారా అని అడుగుతుంది. అప్పుడు ఆ భర్త, పెట్టుకో సొమ్ములు కట్టుకో చీర, పోయిర సుఖముగా పుట్టినింటికిని అంటాడు. అది గుర్తు తెచ్చుకుంటూ కళ్ళు విప్పార్చుకొని రాజేంద్రని చూసింది కలికి కాత్యాయని. ఇదండి జిఎస్ లక్ష్మి గారు రాసిన కలికి కాత్యాయని అనే కథ. ఈ కథాకేళి మాసపత్రికలో ఏప్రిల్ 2014 సంవత్సరంలో ప్రచురింపబడిన కథ. అంతేకాకుండా కథాకేళి, వేదగిరి కమ్యూనికేషన్స్ సంయుక్తంగా నిర్వహించిన కథల పోటీలో ప్రత్యేక బహుమతి పొందిన కథ. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి ఈ కథ మరింత మందికి చేరువయ్యేలా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.